సంక్రాంతికి పక్కా సూపర్ హిట్ కొట్టేసింది అన్న సినిమా అయితే. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను అను మ్యాను, నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు ఎప్పటికీ. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే సీట్లలోంచి ఎవరు కథలు, నిజం చెప్తున్నా అంత బాగుంది. ఆ ఎలివేషన్ కానీ ఆ లాస్ట్లో ఇచ్చిన ఎలివేషన్ అయితే నిజంగా ఆ హనుమాన్ బయటికి రావటం, తేజ సజ్జ యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఇండియన్, ప్రతి విలేజ్లో, ప్రతి చిన్న పెద్ద లేకుండా అందరూ చూడాల్సిన సినిమా ఏదైనా ఉందా అంటే హనుమాను. చాలా తొక్కేస్తున్నారు థియేటర్లో వేయకుండా, కానీ పెద్ద సినిమా వస్తుందని చిన్న సినిమాని తొక్కేయడం కరెక్ట్ కాదు. కానీ ఈ సినిమా నార్త్లో ఎంత కలెక్షన్ చేస్తుందో రాసి పెట్టుకోండి చెప్తాను. అంత పెద్ద హిట్ నో డౌట్ అనమాట. రేపు కానీ గుంటూరు కారం కొంచెం డల్ అయినా కానీ ఈ సినిమా ఈ సంక్రాంతికి రికార్డ్స్ బద్దలు కొట్టిద్దని నిజం చెప్తున్నాను. దీనికి పెట్టిన బడ్జెట్ 50 కోట్లు, కానీ మనం సినిమా చూస్తే 500 కోట్లు పెట్టినా ఇంత బాగా తీయలేరు. అంత బాగుంది అనమాట. కామెడీ కానీ, గెటప్ సీన్ కానీ, సత్య గారి క్యారెక్టర్ కానీ, వరలక్ష్మి తమ్ముడు అక్క సెంటిమెంట్ అయితే నిజంగా ఏడ్ చేస్తారన్న. తను చనిపోయే సీన్ అయితే చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇంకా సూపర్ పవర్స్ వచ్చేటప్పుడల్లా గూస్ బంప్స్ వస్తాయన్న. ఆ ఫైట్స్ కానీ, ఆ విలన్తో చేజింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా మెంటల్ ఎక్కిపోయిందన్న. నిజంగా అంత బాగా ఇచ్చాడు. ఇక ప్రశాంత్ వర్మ ఇంకేం చెప్పాలి. ఇంత ఇంత 2-3 సినిమాలతోనే ఇంత పెద్ద సినిమా తీస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు పార్ట్ 2 ఉందంట 2025లో, జై హనుమాన్ అని. నిజంగా ఆ సినిమాకి ఒక 100 కోట్లు పెడితే నిజంగా రికార్డ్స్ అయితే గల్లంతవుతాయి అన్న. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టరు, ప్రతి ఒక్క సీను, ఆ ఎలివేషన్స్ అయితే చాలా బాగుంటాయి అన్న. యూఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కానీ చిన్న సినిమా లాగా ఎక్కడ అనిపించదు. మీకు నెక్స్ట్ డే నుంచే థియేటర్లు అయితే చాలా పెరిగిపోతాయి, అందులో నో డౌట్ అనమాట. అందరూ థియేటర్కి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది ఈ సంక్రాంతికి హనుమాన్. సో థియేటర్కి వచ్చి చూడండి, మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదు.